ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ఈ రోజుల్లో అందరికీ కారు ఉండడం కామన్ అయిపోయింది. అయితే కారుకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. కొందరు కారు కలర్ కి ప్రయారిటీ ఇస్తారు, మరికొందరు కారు నంబర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మరికొందరు కార్లో ఉండే దేవుళ్ల ఫోటోలు, ఇంటీరియర్ డిజైన్స్ కు సంబంధించిన డిఫరెంట్ గా ఆలోచిస్తారు. వాళ్ళ టేస్ట్ కి తగ్గట్లుగా నచ్చిన వాటిని పెట్టుకుంటారు. అయితే మనలో చాలా మందికి కారు ఉన్నప్పటికీ వాటిలో తగిలించే కొన్ని వస్తువులు వాస్తుకు సంబంధించిన వాటిని ఏమంటారో చాలా మందికి తెలియదు. అలంకరణలో ఒకటి ముఖ్యంగా కారుకు వెనుక భాగంలో ఏదో వేరే భాషలో ఉండే అక్షరాలతో కూడిన ఓ రిబ్బన్ని వేలాడదీస్తారు. అసలు దీన్ని ఏమంటారు? ఇది కారులో ఉండడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం లాభమా లేక సైంటిఫిక్ ప్రకారం మంచిదా అనే విషయంపై అనేక మందికి కొన్ని సందేహాలున్నాయి. ఈ మధ్య కాలంలో రోడ్లపై తిరిగే కార్ల సంఖ్య పెరుగుతోంది. ప్రతి మధ్యతరగతి వాళ్ళు కూడా కారును ఓ స్టేటస్ సింబల్ గా మార్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే పెరుగుతున్న కార్లకు తగ్గట్లుగానే వినియోగదారులు కారులో వాళ్లకు నచ్చిన వస్తువులు, ఫోటోలు పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా చాలా కార్లలో వెనుక భాగంలో టిబెటియన్స్ ప్రార్థనా జెండా, ఇది 7 రంగులు కలిసిన 10 అక్షరాలతో కట్ చేసిన ఓ యంత్రం. దీన్ని చాలా మంది శివుని మంత్రాలతో కూడిన యంత్రంగా భావిస్తున్నారు. ఆ సెంటిమెంట్ తోనే కారులో దీన్ని కట్టుకుంటే ప్రయాణ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనేది వారి విశ్వాసం. అయితే దీని పేరు టిబెటియన్ ప్రేయర్ ఫ్లాగ్ అని పెట్టారు. వాస్తవంగా టిబెటియన్స్ గౌతమ బుద్ధుణ్ణి పూజిస్తారు. కానీ ఇక్కడ వారు మాత్రం శివుని మంత్రాలతో కూడిన యంత్రంగా చూస్తున్నారు. రిబ్బన్లు అదృష్టం, శ్రేయస్సుతో పాటు క్షేమాన్ని కలిగిస్తాయనేది నమ్మకం. అందుకే కార్లను రిబ్బన్లతో అలంకరిస్తారు. మరికొందరు హనుమంతుడు గాల్లో సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్నట్లుగా ఉండే బొమ్మను వేలాడదీస్తారు. ఇలా పెట్టుకుంటే ఆ ఆంజనేయ స్వామి అభయహస్తంగా ఉంటుందని మరికొందరు భావిస్తారు. కారులో టిబెటియన్ ప్రేయర్ ఫ్లాగ్ కట్టుకోవడం స్పిరిచువల్ గా ఓ సెంటిమెంట్ అయితే, టెక్నికల్ గా కూడా మరో రీజన్ ఉంది. వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కారు వెనుక ప్రయాణించే వారికి ఈజీగా ముందు ఓ వాహనం వెళ్తుందని చెప్పడానికి సింబాలిక్ గా ఈ అన్ని రంగుల జెండాను కట్టుకుంటారని మరికొందరు చెప్తారు. ఇందులో దేని వల్ల లాభమో, ఏది ఖచ్చితమో ఎవరు నిర్ధారించినప్పటికీ మార్కెట్లో వీటి వినియోగం మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.